పెన్షనర్స్. సో, ఎవరైతే పెన్షన్స్‌కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. మ్యూచువల్ ఫండ్స్ కానీ, డైరెక్ట్ ఈక్విటీ గానీ, ఇన్స్యూరెన్స్ కానీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ అన్నిటిలో ఏ ఆప్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒక కంపారిజన్ చేస్తూ ఒక చిన్న పాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఎవరైతే పెన్షన్స్ కావాలని అనుకుంటారో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకోటేంటే ఆ గెస్ట్ ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ గెస్ట్ మార్కెట్‌లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తది. సో, అలాగే మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు పెన్షన్స్. సో, పెన్షన్స్ గురించి ఇండియాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ సంబంధించినవి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్‌పీఎస్ ఉన్నాయి. ఇంకో డైరెక్ట్ ఈక్విటీస్‌లో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, మీ ప్రకారంగా ఏది బెస్ట్ అని అంటారు? ఒకసారి కంపారిజన్ చేసుకుంటూ మాకొకసారి క్లారిటీ ఇస్తే మాకు తెలుస్తుంది. యాహ్! ఎస్పెషల్లీ ఈ పెన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది లేట్‌గా చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సంథింగ్ స్టార్ట్స్ ఎర్లీ. 20స్, లేట్ 20స్‌లోనో, ఎర్లీ 30స్‌లోనో చేసుకుంటే తక్కువ అమౌంట్ తోటే కార్పస్ పెద్దగా బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ పెన్షన్ అనేది అట్‌లీస్ట్ 20 ఇయర్స్ గోల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ 30స్‌లో. 40స్‌లో చేస్తే 15, 16 సంవత్సరాలు. 50స్‌లో చేస్తే 6, 7 సంవత్సరాలు. ఎంత తక్కువ టైం ఉంటే అంత ఎక్కువ అమౌంట్ అక్యుములేట్ చేయాల్సొస్తుంది. యూ స్టార్ట్ ఎట్ 30 ఒక 6, 7 వేలతోటి సరిపోతుంది. అదే నువ్వు 40స్‌లో అయితే 15 వేలు అవసరం వస్తుంది. అదే 50స్‌కి వెళ్తే 40, 50 వేలు అవసరం వస్తుంది. బికాస్ టైం కావాలి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గ్రో కావాలంటే. సో మీరు అన్నట్టు ఆప్షన్స్ ఏవే ఉన్నాయి ఫస్ట్ చూసుకుంటే. సో అందరికీ తెలిసింది సింపుల్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా సపరేట్గా పెన్షన్ ప్లాన్ ఆర్ రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. వాటి అవి ఏంటంటే అవి లాంగ్ టర్మ్ ఓరియంటేషన్తో పనిచేస్తూ ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఒక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో వెదర్ ఈక్విటీ కావచ్చు, ఈక్విటీలో కూడా లార్జ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ, ప్రొవైడెడ్ అన్ని రోజులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వీటిని కూడా పెన్షన్కి కార్పస్ క్రియేట్ చేయడానికి వాడుకోవచ్చు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఏ ఫండ్ అయినా దాని తగ్గట్టు యావరేజ్ దగ్గరలో ఇస్తుంది. సో మ్యూచువల్ ఫండ్లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ ఇంత లాంగ్ టైంలో అంటే అట్లీస్ట్ 13-14% అయితే మనం లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే దీని అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏందో చెప్తాను. ఫస్ట్ రిటర్న్స్ వైజ్ అడ్వాంటేజ్ గుడ్. పెంచుకోవచ్చు. నువ్వు స్టార్ట్ మెల్లిగా చేసి కొంచెం స్టెప్ అప్ కూడా చేసుకోవచ్చు. అనదర్ గుడ్. యూ కెన్ గో ఆన్ యాడింగ్ లంసమ్ కూడా. మీ దగ్గర ఓన్లీ ఎస్ఐపి మోడ్లోనో ఆర్ ప్రతి నెలనే కాదు, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు యాడ్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ మీరు విత్డ్రా చేయకపోతే ఎటువంటి ట్యాక్సేషన్ పడదు. ఓకే, లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే విత్డ్రా చేస్తున్నారో అప్పుడు మొత్తం ఒకసారి విత్డ్రా చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లేదంటే దీన్నే అప్పుడు ఆ కార్పస్ నుంచి ఎస్డబ్ల్యూపీ చేస్తే ట్యాక్స్ ఎఫిషియెంట్గా ప్రతి నెల నీకు కావాల్సిన ఖర్చులు తీసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ వండర్ఫుల్ టూల్. సో అండ్ కాస్ట్ కూడా పెద్దగా ఏముండదు, స్ట్రైట్ ఫార్వర్డ్. అందులో ఇన్సూరెన్స్లు కానీ వేరే కాస్ట్ ఉండవు కాబట్టి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో నీకు తెలుస్తుంది, ట్రాకింగ్ ఈజీ. బట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్ లేని వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ గుడ్ కాదు. ఎందుకంటే నువ్వు పెన్షన్ అని కోసం 20 ఏళ్ళు అంటావు, బట్ ఏదైనా అవసరం వస్తే ఫస్ట్ అదే విత్డ్రా చేస్తావు. ఓకే. సో అలాంటి వాళ్ళు డిసిప్లిన్ లేని వాళ్ళు కావాలంటే రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో రిటైర్మెంట్ ఫండ్ కానీ ఆర్ నేను నెక్స్ట్ చెప్పే ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి బెటర్. సో డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ వండర్ఫుల్. మీకు కార్పస్ క్రియేట్ చేయొచ్చు, దాని నుంచి ఎంత కావాలంటే అంత విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు పోస్ట్ రిటైర్మెంట్. సో మీకు ఇక్కడ మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఈక్విటీయా, హైబ్రిడా, డెట్టా అనేది మీ ఇష్టం. ఆల్సో ఏజ్ని బట్టి యంగ్ అయితే ఈక్విటీ తీసుకోండి, 50స్లో ఉంటే బ్యాలెన్స్డ్ కానీ ఎక్కువగా తీసుకోండి, ఆర్ హైబ్రిడ్ ఎక్కువగా తీసుకోండి. ఈక్విటీ ఎక్కువ పెట్టకండి ఎందుకంటే తక్కువ సంవత్సరాలు ఉంది కాబట్టి. పోస్ట్ సైజ్ పెంచండి, ఇన్వెస్ట్మెంట్ సైజు, బట్ రిస్క్ తక్కువ చేసుకోండి. సో ఇది మ్యూచువల్ ఫండ్స్. సో మేజర్ థింగ్ ఏంది, సొల్యూషన్స్ అందరికీ ఉన్నాయి, బట్ ఎవరికైతే డిసిప్లిన్ లేదో ప్లీజ్ అవాయిడ్ టేక్ ఏ పెన్షన్ ప్లాన్ ఆర్ రిటైర్మెంట్ ప్లాన్ విచ్ రిస్ట్రిక్ట్స్. మీ డబ్బులు విత్డ్రా చేయకుండా చేస్తుంది కాబట్టి మీకు కంపల్సరీ కార్పస్ ఉంటుంది. ఎందుకంటే కార్పస్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏజ్ అయిపోయాక వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము, ఉన్న ఆస్తులు అమ్ముకోవడము, చాలా ఇబ్బందులు పడతారు. అది కాకుండా ఉండాలంటే మీకు డిసిప్లిన్ ఉంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెస్ట్. ఇది మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి రిటర్న్స్ వైజ్. సెకండ్, మీరు పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఎస్, పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. అసలు మన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, చాలా కంపెనీస్ పెన్షన్ ప్లాన్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్లో లాగా నెల కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టొచ్చు, క్వార్టర్లీ కట్టొచ్చు, ఆర్ వన్ టైం కూడా ఇన్వెస్ట్ చేసే పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఒకటి మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్, మనం యూలిప్స్ అంటాం. ఈ
యూలిప్స్ అండ్ ట్రెడిషనల్ ప్లాన్స్ ఉంటాయి. అంటే రిస్క్ తక్కువగా మార్కెట్ అందులో కూడా అంటే 3 రకాలు యాక్చువల్ టోటల్లీ అంటే కన్జర్వేటివ్. అసలు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఎఫ్‌డి రిటర్న్స్ వచ్చే ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే 6-7% కన్నా ఎక్కువగా ఇవ్వవు. ఓకే. అది చాలా కొద్ది మందికే ఉంటది. ఎవరైతే బిజినెస్ పీపుల్ కొద్దిమంది వాడతారు. అలా కాకుండా రెండిటి మధ్యలో ఫర్ ప్రాఫిట్ పాలిసీలు ఉంటాయి. ఇవేంటంటే ఆ కంపెనీ, ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా మనం పెట్టిన కార్పస్‌ని కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సో అడిషనల్‌గా ఎఫ్‌డి కన్నా ఒక 2-3% అంటే 8, 9, 10% వరకి రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది పెన్షన్ ప్రొడక్ట్స్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ మధ్యలో పాపులర్ అవుతున్నవి ఏంటంటే యూలిప్స్. ఈ యూలిప్స్‌లో కూడా 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఒకటి ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా ప్యూర్ పెన్షన్ ప్లాన్. దే ఆర్ బెస్ట్. ఏది మ్యూచువల్ ఫండ్‌లో కన్నా ఎవరికైతే డిసిప్లిన్ లేదో వాళ్ళకి ప్యూర్ యూలిప్స్ ఉంటాయి. ఇవి పెన్షన్ కోసం. ఇవేంటంటే 2 రకాలుగా కార్పస్‌లో మీరు కావాలంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60% ఆఫ్ ద కార్పస్ టాక్స్ ఫ్రీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. రెస్ట్ ఆఫ్ ద 40 యాన్యుటీలాగా కమ్యూట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? మార్కెట్ రిటర్న్స్ వస్తాయి. ఇందులో లైఫ్ కవరేజ్ ఉండదు. ఎటువంటి అలొకేషన్ చార్జెస్ ఉండవు. ట్రెడిషనల్‌గా యూలిప్స్ అంటే భయపడే వాళ్ళకు ఇలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్యూర్ ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. బట్ మీకు ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోలేకుండా 5 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటది. దేర్ బై ఏంటంటే మీ కార్పస్ కంపల్సరీ క్రియేట్ అవుతుంది. ఎవరికైతే డిసిప్లిన్ లేని వాళ్ళకి మాత్రం ఐ సజెస్ట్ దిస్ ప్లాన్. ఏది పెన్షన్ ప్యూర్. ఇందులో కూడా కావాలంటే కొంచెం లైఫ్ కవర్‌తో పాటు ఏమైనా రిస్క్ అయితే కూడా డబ్బులొచ్చే ప్లాన్స్ ఉన్నాయి. అవి కొంచెం అందులో ఏంటంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి అక్కడ. సో వాటిని కొంచెం దూరంగా ఉంటే బెటర్. బట్ అంటే రిటర్న్స్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. కానీ ఎవరైతే మళ్ళీ ఏమన్నా నాకు మధ్యలో ఏమైనా జరిగితే నా ఫ్యామిలీకి ఏంటనే వాళ్ళు కావాలంటే పెన్షన్ ప్లాన్స్ విత్ ఇన్సూరెన్స్ కవర్ కూడా తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో అట్‌లీస్ట్ 6 ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకి ఇండియాలో ఇప్పుడు. వాటిలో ఏవైనా మనం పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవచ్చు. ఏది బాగుందో చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎటువంటి క్యాప్స్ లేవు. ఇప్పుడు ముందే తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అది కూడా ఇప్పుడు ఎన్‌పీఎస్, పీఎఫ్ఆర్‌డీఏ కింద ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ కింద అథారిటీ కింద. వాటిలో కూడా లోయెస్ట్ కాస్ట్‌తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే థర్డ్ ఆప్షన్. సో దీంతో పాటు ఫోర్త్ మీరు అడిగారు డైరెక్ట్ ఈక్విటీ. యెస్. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఏంటంటే కొద్దిమంది లాంగ్ టర్మ్‌కి మంచి స్టాక్స్ చేసుకుంటాను. వాటి ద్వారా వచ్చే రిటర్న్స్ నుంచి డివిడెండ్స్‌తో నేను బతుకుతాను ఆర్ అమ్మేస్తూ అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్ ఈస్ గుడ్. బట్ దీనికి మీకు మార్కెట్ ఎక్స్‌పోజర్ ఉండాలి. మన రెగ్యులర్ మార్కెట్ స్టడీ చేయడానికి టైం ఉండాలా. సో అందరికీ ఆ ఎక్స్‌పోజర్ గానీ, నాలెడ్జ్ కానీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వెరీ ఫ్యూ రిటైరీస్ మాత్రమే ఐ సజెస్ట్ దెమ్ టు డైరెక్ట్ ఈక్విటీ ఆర్ ప్లాన్ కోసం. కాకపోతే యంగ్‌లో ఉన్నప్పుడు మంచి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకొని అబౌట్ టు రిటైర్ అయ్యేప్పుడు మాత్రం కంపల్సరీ ఐడియల్లీ పాసివ్ సైడ్ కొంచెం షిఫ్ట్ అవ్వండి. మ్యూచువల్ ఫండ్స్‌లోనే కానీ ఎక్కడో ఒకటి చేసుకొని అక్కడి నుంచి ప్రతి మంత్ కావాల్సిన విత్‌డ్రావల్ ఎస్‌డబ్ల్యూపీ ద్వారా గానీ ఆర్ మీ అంతలో మీరు విత్‌డ్రా చేసుకుంటే మంచిది. సో ఎందుకంటే పోస్ట్ రిటైర్మెంట్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ వొలటిలిటీ ఎక్కువగా ఉంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ డైరెక్ట్ ఈక్విటీ. సో డైరెక్ట్ ఈక్విటీ అంటిల్ 55, 56, 60 వరకు ఉంచుకోండి. పోస్ట్ దట్ మాత్రం కొంచెం కార్పస్ షిఫ్ట్ చేసుకొని ఏదన్నా ఒక ప్లాన్‌లో యాన్యుటీయా లేకపోతే మ్యూచువల్ ఫండ్సా ఏదో ఒకటి షిఫ్ట్ చేసుకుంటే మంచిది. ఓకే. అంతే తప్ప లేకపోతే చాలా ఇబ్బందులకు గురికవుతారనమాట. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. ఓకే. ఈవెన్ కొద్దిమంది ఎవరైతే హై రిస్క్ తీసుకొని చాలా డబ్బులున్న వాళ్ళు పీఎంఎస్, ఏఎఫ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ లోవర్ రిస్క్. డోంట్ గో ఫర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. గో ఫర్ హైబ్రిడ్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, డైవర్సిఫైడ్ కానీ తీసుకోండి. అంటే దే హ్యావ్ ఎ రిస్క్ కేపబిలిటీ ఉంటేనే. నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఎవరికైతే ఉందో వాళ్ళు తీసుకుంటే చేస్తే మంచి రిటర్న్స్, హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. పెద్ద వెల్త్ క్రియేట్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ కూడా. రిటైర్మెంట్ పర్పస్ ఓన్లీ కార్పస్ నీ లైఫ్ ఎంజాయ్ చేయడానికే కాదు. మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా మనము కొంచెం మిగిల్చిపోయే సిచ్యువేషన్ ఉండాలి. సో దానికోసం కరెక్ట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని 30s, 40sలోనే మంచి కార్పస్, మంచి గ్రోత్ ఉన్న వాటిలో పెట్టుకుంటే బై ద టైం 60కి వచ్చేవరకు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి చింత లేకుండా, భయం లేకుండా రిటైర్ అవ్వచ్చు. మీరు మీ పార్ట్నర్ హెల్త్‌ను జాగ్రత్త కాపాడుకోవచ్చు. లాంగ్ లైఫ్ కూడా వితౌట్ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా బతకాలంటే మాత్రం స్టార్ట్ ఎర్లీ 30స్‌లో. సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని మాట్లాడండి. మీరు అడ్వైస్ తీసుకోండి. ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటే చిన్న అమౌంట్ తోటే కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.